మనకు మామూలు గుమ్మడికాయ చెప్పినట్టే గుమ్మడి చెట్లు ఉంటాయి అడవుల్లో. గుమ్మడి టేకు, గుమ్మడి కర్ర. గుమ్మడికాయ చాలా అందంగా ఉంటుంది, ఫర్నిచర్ బీరువా వేసుకున్నారు, తేలిగ్గా తెల్లగా బాగుంటుంది గుమ్మడి కర్ర. ఓకే, అలాగే గుమ్మడి చెట్టు బెరడిది. గుమ్మడి చెట్టు బెరడు ఇప్పుడు లేవు చెట్లు, కానీ మనం పెంచుకుంటే అలాంటి చెట్లు మనం పెంచి ఉంచితే నెక్స్ట్ తరం పిల్లలకి, నెక్స్ట్ తరం వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. గుమ్మడి టేక్ అని గుమ్మడి చెట్టు అని పిలుస్తారు. గుమ్మడి చెట్టు ఇది కూడా గుమ్మడి చెట్టు బెరడు. తాటి బెల్లం, గుమ్మడి చెక్క, గుమ్మడి చెట్టు బెరడు పొడి ఒక 100 గ్రాములు, కేజీ తాటి బెల్లం మెత్తగా కుమ్మేసి చిన్న చిన్న ఉండలు తీసుకుంటే, అంటే భార్యాభర్తలు తీసుకోవాలన్నమాట. తీసుకుంటే సంతానోత్పత్తి కలుగుతుంది. రేపు పెద్ద సమస్య మనకి పిల్లలు పుట్టడం అనేది. ఇప్పటికే అన్నీ పోయాయి, ఇంకేం లేవు. ఎప్పుడైతే మనుగుడుకు పోయిందో సంతానోత్పత్తి పోయింది. హనీమూన్లో ఎక్కువైపోయి కొద్ది ఇంకెవరికి పిల్లలు పుట్టరు. అలా ఇంక యాంత్రికంగా పిల్లలను పుట్టించుకోవాలంటాడు. ఆడు మిషన్లాగా ఉంటాడు, మళ్ళీ మిషన్లాగా చెబుతాడు. దానికన్నా ఓ రూపాయలు కొనుక్కోండి నయం. ఎక్కువ మాట్లాడితే చిప్పు తీసేస్తాం, పడి ఉంటుంది. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే సర్వభయ వినాశాయ త్రైలోక్యపతయే మహావిష్ణు స్వరూప శ్రీ 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 ఔషధ చక్రనారాయణాయ ఇది తెల్లగలిగారు. కిడ్నీ ఫెయిల్యూరు, కిడ్నీ పోయింది, డయాలసిస్ చేసుకోవాలి, క్రియాటినిన్స్ పెరిగిపోయి యూరిన్ రావట్లేదు అన్న టైంలో ఈ గలిజేరుని పునర్నవారిష్ట, ఆయుర్వేదంలో పునర్నవ అంటే మళ్ళీ యవన, మళ్ళీ నవం, కొత్తగా సెల్ జనరేట్ చేస్తామండి. మళ్ళీ ఆర్గాన్ని, మళ్ళీ మనిషిని కొత్తగా తయారు చేస్తామండి, పునర్నవం. అలా అంటే అంత అద్భుతమైన మొక్క ఇది. ఆ కిడ్నీ మళ్ళీ ఫంక్షన్ మళ్ళీ వచ్చి ఆ క్రియాటినిన్స్ తగ్గిపోయి చక్కగా డయాలసిస్ వెళ్ళకుండా ఉంటారు. డయాలసిస్కి వెళ్ళినప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇది వాడి. అలాంటి ఇది మామూలుగా కూర ఉండి తినుకోవచ్చు, లేదా ఈ రసం, లేదా ఎండిపోయింది కషాయం పెట్టి తాగొచ్చు. మీరు ఏ మందులు వాడుతున్నా, డయాలసిస్లో ఉన్నా ఏంటి, ఇది వాడితే మందులు వాడడం తగ్గుద్ది, డయాలసిస్లు కూడా తగ్గుతాయి. కొంతమందికి పూర్తిగా డయాలసిస్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. పునర్నవ మీకు ఇది గలిజేరు. కరెక్ట్గా మీకు పచ్చి మొక్కలు చూపిస్తాం, అలాగే మేము ఇంతకుముందు పెట్టాం ఫోటోలు, అది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కూడా అందరికీ తెలిసిందే. పారిజాతం ఎవరింట్లో ఉంటుందో ఆ వాసన ఎవరైతే పిలుస్తారో వాళ్ళు మనశ్శాంతి ఉంటుందండి. భయం బెంగ ఏముండదు. అంటే నిద్ర బాగా పడతానమాట పారిజాతం వాసన చూస్తే. మామూలుగా పారిజాతం ఆకులు కషాయం మామూలుగా చాలామంది చెప్పేది దీని గురించి, కీళ్ళనొప్పులు తగ్గుతాయి అనేది. మామూలుగా పారిజాతం కషాయం తీసుకుంటే కీళ్ళనొప్పులే కాదు, వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఏ జబ్బులు రాకుండా చేస్తాయి. ఇది కూడా ఎండబెట్టి పొడి చేసి టీ పొడిలో కలిపేసుకుని రోజు టీలో తాగేసాం అనుకోండి, టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ లేకపోతే ఉట్టి ఆకు పొడి చేసి కొంచెం మరగబెట్టుకుని బెల్లం వేసి తాగారు అనుకోండి రోజుని, చాలా జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట. ఉన్నాయి కూడా పోతాయి. ఆకులు పారిజాతం ఆకులు. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ ధన్వంతరయే సర్వభయ వినాశాయ త్రైలోక్యపతయే మహావిష్ణు స్వరూప శ్రీ 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 ఔషధ చక్రనారాయణాయ ఇది కూడా మీరు అందరూ ఎక్కడ పెడితే చూసుంటారు మీ ఇళ్ళల్లో. చిన్న మట్టి కొండపిండి ఆకు. కొండపిండి అంటే కొండనైనా పిండి చేయగలదని అర్థం. తెలగపిండి అని ఎందుకంటారంటే ఈ పువ్వు తెలగపిండిలా ఉంటుంది, అందుకని తెలపిండి ఆకు అంటారు. మామూలుగా కొండపిండి. దీని సంస్కృతం పేరు ఏంటంటే పాషాణభేది. పాషాణభేది అంటే రాయిని ఛేదించేది అని అర్థం. కిడ్నీ స్టోన్స్ మొత్తం బూడిద వెళ్ళిపోతాయి, నీళ్ళల్లా కరిగి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది ఈ రసం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తాగితే. ఇంతకుముందు విగ్రహాలు కృష్ణశిలని అలాంటి కఠినమైన రాళ్ళని శిల్పకళాకారులు చెక్కేటప్పుడు
ఆ రాయిని చెక్కడానికి అంత అద్భుతంగా చూసాం. మనం ఎల్లోరా కానీ శ్రీశైలం కానీ మనకు ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా రాయిని అంత నైస్గా ఎలా చెక్కారు అనుకుంటాం మనం. అలా చెక్కేటప్పుడు ఈ రసంలో రాత్రి ఆ రసం పూసి పొద్దుటే ఉలితో ఇలా గోకేశ్వరం ఉంటుంది, మెత్తగా రాయి అంత మెత్తగా అయిపోయింది అనమాట అండి. తర్వాత ఇంకో రసం పోతే మళ్ళీ యథాస్థితికి వచ్చేసేది. అలాంటి టెక్నిక్స్ బోల్డ్ ఉండే వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం శిలలు చెక్కలేం కానీ మనకున్న శిలను బయటకు పంపించేస్తే సరిపోదు. వెనకేసింది వాళ్ళు ఏదో అంటాం కానీ 4 వాళ్ళు వెనకేసుకోరు. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పిజ్జాలో బర్గర్లు అన్నీ తినేసి ఇది టైంకి తినక కిడ్నీలో వేసుకుంటున్నాం 4 వాళ్ళు. అవి తీయడానికి డబ్బులు ఖర్చు అవుతాయి. మనకి ఆస్తులు అమ్మేసుకుంటున్నాం కిడ్నీ స్టోన్స్ కోసం, ఆపరేషన్లు అవిని.